బాలకృష్ణ అన్స్టాపబుల్ షో నుండి జూనియర్ ఎన్టీఆర్ పేరుని కంప్లీట్ గా బ్యాన్ చేశారు. ఈ కాంట్రవర్సీకి ఆజ్యం పోసే షాకింగ్ సీక్రెట్ ఏంటి? అండ్ టాలీవుడ్ ఫేవరెట్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ లేటెస్ట్ డాన్స్ స్టెప్స్ పై ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. అతని మాస్ స్టెప్పులు ఆడియన్స్ కి అసభ్యకరంగా మారుతున్నాయా? దీస్ టూ కాంట్రవర్సీస్ హ్యావ్ టేకెన్ టాలీవుడ్ బై స్టోమ్. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ రెండు కాంట్రవర్సీల గురించి డిస్కస్ చేయబోతున్నాము అండ్ బ్రేక్ డౌన్ చేయబోతున్నాము. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని తన షో నుంచి దూరంగా ఉంచడం కరెక్టే అంటారా? అండ్ శేఖర్ మాస్టర్ డాన్స్ స్టెప్పులు నిజంగానే హద్దులు దాటుతున్నాయా? లెట్ us know in the comments below. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శంకర్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అన్స్టాపబుల్ కాంట్రవర్సీ. బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న షో అన్స్టాపబుల్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా ఈ షో రన్ అవుతుంది. ఇప్పటికే 3 సీజన్లు కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం 4వ సీజన్ రన్ అవుతుంది అండ్ చాలా సక్సెస్ఫుల్ గా కూడా రన్ అవుతుంది. ఇప్పటికే ఈ షోకి అన్ని ఇండస్ట్రీస్ నుంచి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. అయితే ఈ షోకి సంబంధించి స్టార్టింగ్ నుంచి బాలయ్య ఓ కండిషన్ పెట్టాడట. షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎట్టి పరిస్థితులను రానివ్వకూడదని తెగేసి చెప్పాడట బాలయ్య. సీజన్ స్టార్టింగ్ నుంచి ఆయన ఆహా నిర్వాహకులకి స్ట్రాంగ్ గా చెప్పిన మాట ఇదే అని తెలుస్తోంది. తాజాగా ఈ విషయం లీక్ అయింది. ఠాకు మహారాజ్ టీమ్ ఈ షోలో పాల్గొంది. ఇందులో భాగంగా బాబీ తాను పనిచేసిన హీరోల అనుభవాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో ఆయన రవితేజ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు మాత్రమే చెప్పారు. ఎన్టీఆర్ పేరు చెప్పలేదు. ఆయన తారక్ తో జైలవకుశ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు హీరోల గురించి చెప్పి తారక్ పేరునే స్కిప్ చేశారు. ఇది ముందుగానే ఆయనకు చెప్పారట. తారక్ పేరు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని. దీంతో ఆయన ఈ విషయాన్ని స్కిప్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. గతంలో వంశీ ఎపిసోడ్ లో కూడా ఆయన తారక్ పేరుని ప్రస్తావించలేదు. అంతేకాదు ఈ 4 సీజన్స్ లో ఎన్టీఆర్ గురించి ప్రశ్నలు గాని అదే సమయంలో ఏవీస్ లో కూడా ఆయన ప్రస్తావన రాకూడదని చెప్పారట. అందుకే ఆహా వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకున్నారని, జూనియర్ ఎన్టీఆర్ పేరుని ప్రస్తావించకుండా గెస్టులకి ముందుగానే హింట్స్ కూడా ఇచ్చేవారని తెలుస్తోంది. బాలయ్య కావాలని పనిగట్టుకుని తారక్ ని దూరం పెడుతున్నారని అంతా కామెంట్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ని ఎవరు ఏం చేయలేరని, ఆయన పాన్ ఇండియా స్టార్ అని, ఆయనకు ఎవరి ఎలివేషన్స్ ఎవరి క్రెడిట్స్ అవసరం లేదని ఆయన ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు. ఇక శేఖర్ మాస్టర్ కాంట్రవర్సీ విషయానికి వస్తే, గత దశాబ్ద కాలంలో తెలుగు సినిమాలో వేగంగా ఎదిగిన కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకడు. అయితే ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపించడానికి ప్రయత్నించే శేఖర్ మాస్టర్ ఈ మధ్య ఒక రకమైన మోసలోకి వెళ్లిపోతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాస్ స్టెప్స్ పేరుతో తన స్టెప్పుల్లో వల్గారిటీ ఎక్కువైపోతుందనే చర్చ నడుస్తుంది. గత ఏడాది రవితేజ సినిమా మిస్టర్ బచ్చన్ లోని సితారు పాటలో శేఖర్ వేయించిన స్టెప్పులు వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్ బ్యాక్ మీద తబలాలా వాయించడం, అలాగే బొడ్డు కింద చేయి పెట్టి డ్రెస్ లాగడం లాంటి స్టెప్స్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అంత అందమైన పాటలో ఇలాంటి స్టెప్స్ ఏంటి అనే చర్చ జరిగింది. డాన్స్ మూవ్స్ రొమాంటిక్ గా ఉండేలా తీర్చిదిద్దడం ఓకే, కానీ ఇలా శృతి మించకూడదని, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా కొంచెం మైండ్ లో ఉంచుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ శేఖర్ మళ్ళీ అలాంటి స్టెప్స్ రిపీట్ చేస్తున్నాడు. పుష్ప 2లో ఫీలింగ్స్ సాంగ్ లో కూడా కొన్ని స్టెప్స్ టూ మచ్ అనిపించాయి. స్టెప్స్ రొమాంటిక్ గా ఉండడం వేరు, వల్గర్ ఫీలింగ్ కలిగించడం వేరు. పుష్ప 2 స్టెప్స్ ఈ రెండో కేటగిరీకే చెందుతాయనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఠాకు మహారాజ్ నుంచి రిలీజ్ అయిన దబిడి దిబిడి పాటలో కూడా స్టెప్స్ మీద మరింతగా విమర్శలు వస్తున్నాయి. ఈ పాటకు కూడా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టరే. 3 పాటల్లో కూడా హీరోయిన్ బ్యాక్ మీద దరువు వేయడం కామన్ గా కనిపిస్తుంది. అలాగే సితార్ పాటలో బొడ్డు కింద చేయి పెట్టి డ్రెస్ లాగే షాట్స్ కూడా మిగతా 2 పాటల్లో ఉన్నట్లే ఉన్నాయి. ఇలా రొమాంటిక్ స్టెప్స్ పేరుతో శేఖర్ హీరోలతో గీత దాటించేస్తున్నాడని, ఇది మంచి పరిణామం కాదని, ఈ మూస నుంచి అతను బయటికి రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. So that's it guys for today's video. If you like the content, please like the video and share it to your friends. Do subscribe. Don't forget to hit the bell icon to get notifications of more and more videos like this. Dear subscribers, మీకు నా ముద్దులు.